ప్రతిరోజు ప్రొద్దున పూటే పేకాట గురించి వినాలి. ఎవరు వినాలో తెలుసా అండి? ఎవరైనా జీవితంలో బాగుపడాలి అనుకుంటున్నవాడు. ఓకే. మధ్యాహ్నం పూట ఏంటో తెలుసా? మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, స్త్రీ అంటే ఆడవాళ్ళ గురించి వినాలి. రాత్రౌ చౌర ప్రసంగేన, రాత్రిపూట దొంగతనం ఎలా చేయాలి, దొంగతనం చేసిన వాళ్ళ గురించి వినాలి. ఓకే. ఇలా చేసిన వాడు జీవితంలో చాలా ముందుకెళ్తారు అని మన పెద్దలు అనుగ్రహించారు. బాగుందంటారా? కానీ నాకు మీనింగ్స్ అంటే దీనిలో అర్థం ఉంది, మీరు చెప్తే తెలుస్తుంది. ప్రాతః జూత ప్రసంగేన, జూదం ఎక్కడ ఆడారండి? మహాభారతంలో మనం పాండవులు కౌరవులు జూదం ఆడటం చూసాం. ఒక మంచి మనిషి ఏం చేయాలట అంటే ప్రొద్దున్నే మహాభారతాన్ని వినాలట. ఎందుకు అంటే మహాభారతంలో ఏం చెప్పారు అని అంటే, ఏం చేస్తే నీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి. చాలా మంది అడుగుతారు, యుధిష్ఠిర మహారాజు ఎందుకు జూదం ఆడారు అని. జూదం ఆడటం వల్ల ఎటువంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వచ్చింది అని చూపించారు యుధిష్ఠిర మహారాజు. కానీ ఈరోజు మీరు చూడండి, లక్షలాది రూపాయలు పెట్టి ఎవరైతే పెద్ద పెద్ద సినిమా మూవీ స్టార్లని, వాళ్ళ వెనకాల ఫేమ్ అని, వాళ్ళ వెనకాల పిచ్చోళ్ళు అయిపోతున్నారో వాళ్ళందరూ ప్రొద్దున లేసి జూదాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మీరు చూడండి, మా గురువు గారి ప్రవచనం వినడానికి మేము యూట్యూబ్ ఆన్ చేసినా సరే మధ్యలో రమ్మీ సర్కిల్ అని ఆడొస్తుంది. దాంట్లో ఏం చెప్తారు తెలుసా అండి? లాస్ట్కి చెప్తారు, దీనివల్ల మీకు ఫైనాన్షియల్ లాస్ వస్తుంది అని ఫాస్ట్గా చెప్పేసి వచ్చేస్తారు. ఎంతమంది పిల్లలు తెలుసా అండి? మాతో మేము మీకు చెప్పాలనుకుంటున్నాము, ఎంతమంది ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వెనకాల పడిపోయి వాళ్ళ జీవితాలు మొత్తం, వాళ్ళ ఇంట్లో ఉండే డబ్బులన్నీ కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండి. అవును. కానీ దానికి విరుద్ధం ఏమిటి అని అంటే మన శాస్త్రములు చెప్తున్నాయి, ఇలాంటి పనులు చేస్తే మీకు ఒక విషయం చెప్తానండి, జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అని అంటే, ఊరికే వచ్చిన డబ్బులు ఎంత ఫాస్ట్గా అయితే వస్తాయో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. కష్టపడి అర్జన చేసిన, ధార్మికంగా అర్జన చేసే ద్రవ్యం ఏదైతే ఉందో అది మాత్రమే మన దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, కష్టే ఫలి. లేకపోతే ఎందుకండి జనాలందరూ కష్టం ఎందుకు పడుతున్నారు ఈ ప్రపంచాన్ని? అంత సింపుల్ ఆ డబ్బులు సంపాదించడం కాదండి, దానికి కష్టం కావాలి. కానీ ఇప్పుడు చూడండి సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు, సో కాల్డ్ పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు అని చెప్పేవాళ్ళు. కానీ మన శాస్త్రం విరుద్ధంగా ప్రొద్దున లేసి నువ్వు విను, వారికి పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారో విను, ఎవరితో ఎలా నడుచుకోవాలో విను, ధర్మం అంటే ఏంటో విను,